ఒక పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ, ఒక గ్లాస్ వరకు గోధుమ రవ్వ, ఉల్లిగడ్డల్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చిని కూడా ఒక రెమ్మ కరివేపాకు తీసుకున్నాను. ఒక గిన్నె పెట్టుకొని హీట్ అయినాక దాంట్లో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం మంచిగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన ఆయిల్లో కొన్ని తాలింపు గింజలు వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా వేయించుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకోవాలి. 1 నిమిషం పాటు మంచిగా వేయించేసుకోవాలండి. తర్వాత కొంచెం సాల్ట్ని యాడ్ చేయాలి. టేస్ట్కి తగినంత సాల్ట్. ఫ్రై చేసుకోవాలి బాగా. ఒక కరివేపాకు రెమ్మని కూడా వేయాలండి. సాల్ట్ని మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవాలి. అంటే సరిపోయిందా లేదా చూసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను కదండి, గ్లాసున్నర వాటర్ తీసుకుంటున్నాను. కరెక్ట్గా సరిపోతుంది. పోసేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇలా మరుగుతున్నప్పుడు మూతను తీసేసి గోధుమ రవ్వని దాంట్లో యాడ్ చేయాలండి. గోధుమ రవ్వని యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని మంచిగా 1 నిమిషం పాటు, అంటే గడ్డలు కట్టకుండా 1 నిమిషం పాటు కలిపేసుకొని మూత పెట్టేయాలి. తీసి చూసుకోవాలండి. పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఇంకో 2 మినిట్స్లో. నేనైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. 2 మినిట్స్లో రెడీ అయిపోయింది. మొత్తం అంతా ఇలా తీసేసుకోవాలి ప్లేట్లోకి. చూడండి, వేడివేడిగా 2 మినిట్స్లో ఉప్మా రెడీ. సూపర్.